పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. ఈ సింహరాశిలో సంచరించేటటువంటి 18 నెలలు కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం తెలుసుకుందాం. జనరల్గా కేతువు సింహరాశిలోకి వచ్చినప్పుడు తులారాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటి ఫలితాలు. ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు ఎదుర్కొంటున్నా, అనేక రకాల సమస్యలతో కనుక ఉన్నట్లయితే ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని చక్కగా దోషం ఎక్కడందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారికి కేతువు ఎక్కడున్నాడు అంటే 11వ స్థానంలోకి సంచరిస్తున్నాడు. జనరల్గా కేతువు 11వ స్థానంలోకి సంచరించేటప్పుడు వ్యాపారపరమైనటువంటి లాభాలు కలిగిస్తాడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు, భార్యా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించేటటువంటి విధంగా చేస్తాడు, సోదర సౌఖ్యాన్ని కలిగిస్తాడు, యజ్ఞయాగాదులు చేయటము, దాన ధర్మాలు చేయటము, అనేక రకాలైనటువంటి లాభాలు ఇవన్నీ కూడా మనకు కేతువు యొక్క ఆధారంగా కలుగుతాయి. 11వ స్థానం. అసలు 11వ స్థానం అనేటటువంటిది మనకు దేనిని తెలియజేస్తుందంటే 11th హౌస్ అనేటటువంటిది మనకు ఉండేటటువంటి ఒక గోల్, ఒక ఎయిమ్, ఒక లక్ష్య సాధన, ఒక ఆశయం, వీటన్నిటినీ కూడా మనకు 11వ స్థానం తెలియజేస్తుంది. అంటే ఆశయాలు, దానికి సంబంధించినటువంటి ఆదాయాలు, మనతో మిత్రుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మనకు పెద్దవాళ్ళ యొక్క సహకారం ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల మొత్తాన్ని కూడా కేతువు చక్కగా ప్రభావితం చేస్తాడు. ఇప్పుడు అసలు కేతువు మనకు 11వ స్థానంలో సంచరించేటప్పుడు జనరల్గా కేతువు యొక్క స్వభావం ఏంటి, కేతువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. కేతువు జనరల్గా మోక్షకారక గ్రహం కేతువు అంటారు. అంటే భౌతిక సంబంధాల మీద కొద్దిగా విరక్తి కలిగించి, అంటే రకరకాల కష్టాలు కలిగించి ఆధ్యాత్మికపరమైనటువంటి భావనను పెంపొందించేలా చేసే గ్రహమే కేతువు. అంటే జ్ఞానానికి ప్రతీక, మోక్ష మార్గాన్ని చూపేటటువంటి ఛాయాగ్రహం ఇది. అంటే మనిషిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనేక రకాల మలుపులకు వెళ్తుంది. మనిషిలో ఉండేటటువంటి అహంకారాన్ని తొలగిస్తుంది. ప్రగాఢమైనటువంటి ఆత్మ విశ్లేషణ, అంటే సెల్ఫ్ ఎనలైజేషన్, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ ఒప్పు చేస్తున్నాము, ఏది పొరపాటు, ఏది కాదు, ఎలా ప్రవర్తించాలి, ఈ విధమైనటువంటి ఆత్మ విశ్లేషణ చేసుకునేటటువంటి విధంగా కేతువు తులారాశి వారికి దారితీస్తాడు. జనరల్గా 11th హౌస్లో మనకు ఏమేమి తెలుస్తాయంటే లాభాలు తెలుస్తాయి. అంటే వ్యాపారపరమైన లాభాలు, ఉద్యోగపరమైన లాభాలు, ఇంకా రకరకాలుగా మనకు షేర్ మార్కెట్ ద్వారా వచ్చే లాభాలు, ఇంకా ఫైనాన్షియల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి ఇంట్రెస్ట్ రూపంలో వచ్చేటటువంటి ఇవన్నీ కూడా మనకు లాభాలు, ఆదాయం ఇవన్నీ తెలుస్తాయి. అలానే 11th హౌస్లో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు జనరల్గా మీకంటే ఒక లక్ష్యం ఏర్పడుతుంది, ఒక లక్ష్య సాధన పెట్టుకుంటారు. ఆ ఎయిమ్, ఆ ఆశయాలు సాధించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనకు 11th హౌస్లో తెలుస్తాయి. అలానే మిత్రులు, సామాజిక సహకారం, అంటే సొసైటీలు మీరు ఏ విధంగా ఉంటారు, మీతో సొసైటీ ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు 11th హౌస్ ద్వారా తెలుస్తాయి. అలానే పెద్దవాళ్ళ యొక్క గ్రహం కేతువు సహజంగా పూర్వీకులకు కారకుడు. అంటే తండ్రికి, తాతకు, ముత్తాతకు, వీరికి ప్రధానమైనటువంటి కారక గ్రహం తాత ముత్తాతలకు. సో వాళ్ళ యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది మొదలైనటువంటి అంశాలన్నీ కూడా మనకు ఈ అంశాల ద్వారా మనం ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. జనరల్గా తీసుకుంటే ఫస్ట్ మనము 11th హౌస్ అనేది లాభాలకు సంబంధించిన స్థానం అనుకున్నాం కాబట్టి వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఊహించినటువంటి గొప్ప గొప్ప లాభాలు అనేటటువంటి పొందుతారు. ఎప్పుడూ కూడా వీళ్ళు లాభాలు పొందటంలో పైచేయి సాధిస్తూ ఉంటారు. అనేక సందర్భాలలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆదాయ మార్గాల్లో స్పష్టత అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సలహా ఏమిటంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, అంటే కేతువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సాధ్యమైనంత వరకు చిన్న అంటే రకరకాలైనటువంటి వివిధ రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీ తులారాశి వారికి కేతువు లాభాలు కలిగించేటటువంటి
అనేటటువంటి విధంగా ఉంటుంది. తర్వాత 11th హౌస్ అనేటటువంటిది మనకు మిత్రులకి వీళ్ళకి కూడా సంబంధించిన స్థానం అనుకున్నాం కాబట్టి వాళ్ళ వైపు నుంచి మీరు ఆశించినంత సహాయం అయితే మాత్రము దొరకదు. ఎందుకంటే కొంచెం సహాయం తక్కువగా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో స్నేహితుల మీద నమ్మకం కూడా తగ్గే అవకాశం కలుగుతూ ఉంటుంది. 11th హౌస్లో కేతువు సంచరించేటప్పుడు సాధ్యమైనంత వరకు తులారాశి వారు కొంతవరకు మౌనాన్ని పాటించడము, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించడం అనేటటువంటివి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా సన్నిహితులైనటువంటి మిత్రులతోటి, బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా ఏదైనా అభిప్రాయ భేదాలు కనుక కలిగినట్లయితే వాళ్ళు మీకు ఆప్తమిత్రులైనప్పుడు మీరు ఒక మెట్టు దిగి ఆ ఫ్రెండ్షిప్ని కాపాడుకోవటం అనేటటువంటి చాలా అవసరం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగో ఫీలింగ్స్ వెళ్లకుండా ఉండటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. తర్వాత మన ఆశయం ఏంటి? తులారాశి వారికి 11th హౌస్లో ఆ కేతువు యొక్క ప్రభావం జరుగుతున్నప్పుడు మన ఎయిమ్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఏ లక్ష్యాన్ని అయితే గురిపెడతారో ఖచ్చితంగా లక్ష్య సిద్ధి జరుగుతుంది. లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అంటే కేతువు 11th హౌస్లో 11వ స్థానంలో సంచరించేటటువంటి 18 నెలలు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కానీ, సెల్ఫ్ అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మీద కానీ అనేక రకాలైనటువంటి దృష్టి పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలుగా అన్ని కోణాలలో కూడా మీరు డెవలప్మెంట్ వైపుగా మీ అడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. ఇంకా ప్రొఫెషనల్ వైజ్గా కనుక తీసుకుంటే దీనికి కూడా పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మీ హైయర్ అఫీషియల్స్తో మీ యొక్క రిలేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా పెద్దవాళ్లతో కానీ, మీ పై వాళ్ళతో కానీ, మీ కింది వాళ్ళతో కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా అహంకారం అనేటటువంటి తగ్గించుకొని, నేనే చేశాను, నేను నాది అనే భావన తగ్గించుకొని మనము మనది అనే భావనతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి వారు అప్రతిహతమైనటువంటి విజయాన్ని పొందుతారు అని చెప్పాలి. అంటే ఇక్కడ మీరు చేసేటటువంటి పని మాటల ద్వారా కాకుండా పనుల ద్వారా కనిపించాలి. తర్వాత ఈ 11వ స్థానంలో కేతు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో తులారాశి వారికి మెంటల్ ప్రెషర్ ఎక్కువగా, అంటే మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మిత్రులుగా భావించినటువంటి వాళ్ళతో చిన్న చిన్న సమస్యలు కలిగి భావోద్వేగానికి ఎక్కువగా గురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు వీళ్ళు 11th హౌస్లో కేతు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ధ్యానము, ప్రాణాయామం ఇవి చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఈ 11వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు వీళ్ళు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి గ్రహ ఆరాధన ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. దాంతోపాటు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున ఓం కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు పఠించడం వలన కూడా మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మీకు ఆ 11వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు ఆల్ రౌండ్ డెవలప్మెంట్కు ప్రధానమైనటువంటి కారకుడు అవుతాడు. మిగిలినటువంటి గ్రహాలను పరిశీలించినా కూడా మనకు గురుడు కూడా మంచి స్థానంలోకి వస్తున్నాడు, రాహు మంచి స్థానంలోకి వస్తున్నాడు. అలానే అంటే మిగిలినటువంటి ప్లానెటరీ పొజిషన్ కూడా ఆల్మోస్ట్ తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉన్నది. మరి ఇంత గొప్ప స్థితిని కలిగిస్తున్నప్పుడు మరి తులారాశి వారు నిజంగా డెవలప్ కావడానికి ఇది సరైనటువంటి సమయం. ఈ సమయంలో మీ అడుగులు కనుక సక్రమంగా పడకపోయినా లేదా వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఆటంకాలు, అవాంతరాలు, ప్రతికూలతలు కలుగుతూ ఉన్నా అటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీకు వ్యక్తిగత జాతకంలో దోషం ఉండి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి కేతు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.